చెప్పు అడిగిపోతున్నాం చెప్పు. మా అత్త ఎంగేజ్మెంట్కి పోతుంది. అది కూడా ఇప్పుడు పోతుంది, సొంతం దగ్గర వాళ్ళే అనమాట. ఇప్పుడు చిన్న పాపకు స్నానం చేపించి ఇప్పుడు పోతుంది చూడండి. అది కూడా రాత్రి అయింది. ఇంకా ప్రతాప్ తానైతే పోతుంటారు. గ్లోరీ ఉందిలేండి, ఏమి ఇబ్బంది లేదు. గ్లోరీ వంట చేస్తుంది, అన్నీ చేస్తుంది. టీ తాగతా తాగు. తొందర పోదాం. టైం అదే అసలు పల్లెటూరు చాలా దూరం అనమాట వెళ్ళాలి. ఎందుకంటే ప్రమిళ అయితే మా వీడియో చూసుకుంటూ ఉంది. సో ఇంకా టీవీలో ప్రభాస్ మూవీ అనమాట. అసలు మన ఇంట్లోనా ఒక్కరు పోతే కూడా ఎంతమంది లేరు అన్నట్టుంటాయి. నిజంగా ఇంతమంది ఉంటారు కదా. మొన్నైతే మా అత్తలు మా స్నమ్మలూరు పోయినప్పుడు దుఃఖం గొంతులోకి వచ్చేదనమాట. రాత్రి ప్రతాప్ ఏమో 10 గంటలు బయటికి వేడా, నేను చిన్న పాప ప్రైజ్ అవ్వ. అసలు ఎంత సైలెంట్ ఉండదు, ఎంతమంది లేరు అన్నట్టు ఉంటుంది. మరి కామన్ అంటే ఒక్కరు లేకుండా కానీ ఎక్కడ ఉంటుంది. ప్రశస్తలు ఏంటంటే ఎట్లా మనకు అందరికి ఆడిన మంచం దగ్గర అనుకునేది. సో ఓకే, మొత్తానికి ప్రభాస్ సినిమా చూస్తూ టీ తాగుతున్నాను అనమాట. సో వెళ్ళి నేనైతే సో నాగలిదిన్న పక్కన అనమాట తుంగభద్ర అనేది మాకు దగ్గరలేండి. సో ఏటిగడ్డ అంటారు. సో అక్కడికి వెళ్ళాలి. సో మా అవ్వ పుట్టినీళ్ళు వాళ్ళ ఊరు. సో మా అవ్వ పుట్టినీళ్ళు ఊర్లో ఈ ఫంక్షన్ ఉందన్నమాట, ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అయితే. సో వెళ్తుందనమాట. సో నేను వెళ్ళి కాసేపు ఉండి వదిలేసి అయితే వస్తాను. పాప ప్రాబ్లం లేదు కదా, పాప పండుకుంటుంది కదా బాగా. అదే ధైర్యంతోనే వెళ్తుందన్నమాట. లేకపోతే 4 పెట్టుకున్న ఏడుపు వచ్చినా పెద్దలు ఉండాల్సిందే కానీ. సో బాగా పడుకుంటుంది హ్యాపీ. సో అదే ధైర్యంతోనే వెళ్తున్నాం అనమాట నేనైతే. సో నేను వెళ్ళి వదిలేసి అయితే వచ్చేస్తాను నేను తొందరగా. సో పాపదైతే ప్రాబ్లం లేదు. మా చిన్న పాప అయితే మంచిగా పడుకుంటుంది అండి. సో మంచిగా పడుకుంటుంది. ప్రశస్తి ఇక్కడ పడుకుంది. లేమో ఎక్కడ ఉంది వాతావరణము, తొందరగా వదిలేసి వస్తే ప్రాబ్లం ఉండదు. సో నేను వదిలేసి ఏం నవ్వు వస్తుందిరా? ఏమో నాకు గుర్తొచ్చి నవ్వుతులే. 2 రకాలు వస్తారా ఈరోజు ఆడికి? వాళ్ళు కొంచెం ప్రతిష్ట, ఇల్లు ఓపెనింగ్. సో వాళ్ళు కూడా కొంచెం గాబర్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉంది ఫంక్షన్లో. సో మా వీడియో వాళ్ళ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, వాళ్ళకే క్లియర్ కాలేదు పాపం. అవును, ఇంకా మర్చిపోయింది చూడండి. పిల్లలు పెద్దగా పెళ్లిళ్ళు అయితే అట్లుంటుంది చూడండి. మీ సాంప్రదాయం కూడా ఆడపిల్ల సాంప్రదాయం ఎక్కువ అనమాట. ఆడపిల్లలు 3. ఆ 3కి ఒక్కొక్కరికి ఎంతమంది ఉన్నారు ఇంటి నిండా అసలుకి. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి. సో మరి మా సాంప్రదాయం ఎంత అవుతుందో అంటే, సాంప్రదాయం అంటే ఒక వంశం. సో ఆడపిల్లల నుంచి వచ్చేటువంటి ఒక వంశ పారంపర్యం అనమాట. సో అదే అనమాట సాంప్రదాయం అంటే, వంశం మా వాళ్ళ భాషలో. సో ఓకే ఫ్రెండ్స్, నేనైతే వదిలేసి వస్తాను. సో ఇంకా మా అమ్మ వెళ్తుంది అనమాట. నేను వదిలేసి తొందరగా అయితే వచ్చేస్తాను. మ్యాక్సిమం తొందరగా వెళ్ళి రావడానికి ఒక 2.5-3 అవర్స్ అయితే అవుతుంది కానీ. సో తప్పదు వెళ్ళాలి. ఎందుకంటే ఈ టైంలో మూల పల్లెటూర్లకు బస్సులు దొరకడం కానీ అవన్నీ కొంచెం ఇబ్బంది. సో బైక్ మీద అయితే వెళ్ళేసి సో తొందరగా అయితే వచ్చేస్తాను. ఏం చేస్తారు మేడం ప్రైజ్ మీరు పైన? ఏంది చూస్తుంది? కిందకి పడ్డావు అనుకో, అన్నీ కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మా చిన్న పాపతో పాటు నేను కూడా ఎండకైతే వచ్చానమాట. ఇప్పుడే వేపాకుతో స్నానం అయితే చేసేసి వచ్చామా. ఇంకా ఈ అమ్మకి చేపిలేదనమాట. కొంతసేపు ఉన్న తర్వాత ఎండ వచ్చిన తర్వాత చేపిద్దామని. ఫస్ట్ ఎండలో పెట్టాలి కదా, అందుకనేసి వచ్చి పాలు ఆకలేవునేమోగా. చాలా రోజులు ప్రమిళ కూడా ఎండకు రాక. సో మెల్లగా నేను వస్తానంటే సో సర్లే అని చెప్పేసి, లేకుంటే నేనే పట్టుకునేటోని కానీ ఎండలో వస్తే నేను కూడా ఈరోజు ఇంకా మాత్తలేదు కదా, కుంపిట వేయలేదనమాట. నిప్పులతోనైతే కాళ్ళు చేతులు కాపుకుంటే ఎండకి మరీ వస్తాయి అనమాట. ఏవరా చాలామంది అయితే ఫోన్ చేసి మరి అడుగుతున్నారనమాట, చిన్న పాపకి హెల్త్ ఎట్లా ఉంది ప్రమిళ, నీకు హెల్త్ ఎట్లా ఉందని. నాకైతే బాగుంది. చిన్న పాప కూడా పాలు మంచిగా తాగుతుంది, మంచిగా నిద్రపోతుంది అనమాట. ఫస్ట్ రోజు సెకండ్ రోజు నిద్రపోలేదు కానీ హాస్పిటల్కి పోయి వచ్చినప్పటి నుంచి మంచిగా నిద్ర అయితే పోతుంది. ఆరోగ్యం కూడా ఉంది. ఎక్కడ మనుషులు తిరిగితే అక్కడ తలకాయ తిప్పుతుంది. సౌండ్ వస్తే కూడా చాలా ఇట్లా చూస్తుంది అనమాట. కొంచెం కాన్సన్ట్రేట్ అవుతుంది మా పాప అయితే. చాలామంది మరి ఫోన్లు చేసి మీ పాపకి పేరు అయితే బాగుంటుందని చాలామంది చాలా పేర్లు అయితే చెప్పారనమాట. వాటిలోనే ఏదో ఒకటి అయితే సెలెక్షన్ అయితే చేసేసి అయితే పాపకైతే పేరు అయితే పెడదామండి. ఏంటంటే నాకు తెలిసి ఒక 1500 పేర్లు పంపించుంటారు. కొన్ని వాట్సాప్లో, కొన్ని కామెంట్స్లలో. అసలు ఎన్ని పేర్లు అంటే చాలా.
అంటే నేనేమనుకుంటున్నాను అంటే పిల్లలే అంటే పిల్లలాగా అంటే అన్నీ మేము మరి సేమ్గా ఉన్నాయి కదా. సో అలా ఎందుకు కొంచెం వేరేగా ఏమైనా పెడదామని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఏదంటే ఇంకా మన పేర్లతో సంబంధం లేకుండా. సో ఎందుకంటే ఇంకా ప్రమీల్ ఒపీనియన్ ఎట్లుందో అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు మనలో కలకోకుండా పెట్టినాక పెద్ద అయిన తర్వాత వాళ్ళు ముగ్గురు ఒకటే నీకు ఇష్టమేమో కదా మీ దాంట్లో కలిసి అట్లా కాదు, ఇష్టం అనేది ఏం కాదు కదా. సేమ్ ఉంటే కొంచెం ఏదో అంటున్నారు. సో ఓకే, ఏదైనా కానీ అంత దేవుడులే. ఓకే, సో వద్దులే, వేరేగానే పెడదాం పిల్లలు మరి. లేదు కలిసేలాగా పెట్టంటే ఏదైనా అందులో కష్టపడి వెతికి మరి చేసేద్దాం. ఎట్లుంది కూడా ఆలోచన చేయండి, అనొక్కటే కాదు కదా. అంటే నేను వద్దనుకున్నా మళ్ళీ. మరి వద్దులే అట్లయితే. ఎక్కువసేపు కూడా ఎండకు పెట్టద్దండి, బ్లాక్ అవుతుంది మీ పాప. జస్ట్ సన్ రైజ్ వచ్చేటప్పుడు పెట్టాలంట. సన్ రైజ్ వచ్చేపాటికేమో చీకటి ఉంది, సూర్యుడు బాగా వచ్చేపాటికేమో టైం అయిపోయింది అనమాట. సో చాలే. ఏం చెప్పావు ఈరోజు గ్లోరీకి వంట? ఏమో ఎర్రగడ్డ ఉంది, క్యారెట్ ఉంది, కాకరకాయ ఉంది కదా. నేను బెండకాయ చేసిండా. ఈరోజు ఏం చేస్తుందో తెలియదు. కాకరకాయ చేయించుకో. చపాతీ పిండి కూడా కలిపి పెట్టింది. ఇంకా తర్వాతకి చపాతీ అవి అయితే చేస్తా. బ్రెడ్ కాఫీ కూడా చేసింది. నేను ఏం తినలేదు ఈరోజు. తిందాంలే రోజు తిందాం అనేసి నేను పైకి వచ్చి తినేసి మేము కొంచెం పాలు ఇచ్చి పడుకోబెట్టాలి. కాకరకాయ చేయించుకుంటామనుకుంటే కాకరకాయ ఇంకా క్యారెట్ అనేది చేయించుకో, ఏదైనా బెటర్ చాయిస్. కాదు ఏమేమి ఎలా చేయాలి ఏంటని చెప్పి ఏమని చెప్పారు. ఇంతే కారం ఉండాలి, ఈ స్టైల్లో ఉండాలని. అంటే తన స్టైల్ అంటే వేరే అనమాట వంటల్లోన. సో దానికి రీచ్ అవుతుందా లేదా వంటింట్లో? బాగా చేస్తా చేసిన కాకరకాయ. సో అట్లేం లేదు, నువ్వు జస్ట్ ఒక్క నిమిషం అట్లా వచ్చేసి చెప్పేసుకో. ఉప్పు కారం తక్కువే తినాలి కాబట్టి తక్కువగానే చేస్తుంది, మంచిగానే చేస్తుంది. సో ఒకవేళ తెలిపవచ్చు కదా గ్లోరీకి కొంచెము. నువ్వు వచ్చి అట్లా ఒక్క నిమిషం వచ్చి గ్లోరీ ఇట్టేసిన తర్వాత ఇట్టేయి ప్రాసెస్ ఇంత అంటే అంత ప్రాసెస్ ఒక్క నిమిషంలో చెప్పేసి పోతే కూడా అర్థమవుతుంది. గ్లోరీ నువ్వు అప్పుడే లేచి తిరుగులాడతావు, నువ్వు అప్పుడే బయటకు వస్తావు, నువ్వు కూర్చోపో, ఇప్పుడు రెస్ట్ అవుతుందా, ఇది 4వ కాను పోయి పండుకోపని తిడుతుంది అనమాట. నేను అట్లా పోయి కిచెన్లో నిలబడి ఎప్పుడైతే లేద్దాం అనిపిస్తుంది చూడు గ్లోరీ, వంట చేద్దాం అనిపిస్తుంది అంటే అమ్మా ఇప్పటి నుంచి దండి చేసేది ఉంది, రెస్ట్ తీసుకోపని తిడుతుంది అనమాట. నేను చేస్తాను కడుపు నిండి తినేది, నువ్వు ఇంతోటి చేస్తే ఇంత తింటావు చాలు అంటావు. ఏదైనా కానీ దండికి తినాలి, పాపకు పాలు కావాలి కాబట్టి నువ్వు తినుకోకుంటే ఎట్లా అని అందరు తిడతారనమాట. మా అక్క గ్లోరీ. సో మా అమ్మ బయలుదేరుతుంది, మధ్యాహ్నం పాటికి వచ్చేస్తుందేమో. ఇంకా నైట్ వదిలేసి వచ్చేసాను నేనైతే. ఒక 10 ఆ టైంకి వచ్చేసాను. మేము ఏడుస్తుందమ్మా, లాగినట్లున్నాం ఎక్కువ కదరా. చిన్నగా పోయి కిందకి పోయేసి మీకు ఫుడ్ పెట్టేద్దాం ఫస్ట్. నేను ఎత్తుకెళ్తాను, నేను దానంగా నడుచుకుంటారా. ఈ పాపని ఎత్తుకుందరా బాబా, నేను అవి తెస్తాను చీరలు అవన్నీ. ఏందమ్మా జాగ్రత్తగా. ఒక్క నిమిషము మీరు వెళ్ళండి, ఇంక ఇంట్లోకి వెళ్ళండి. మీరు ఎవరు? నువ్వేనా వంట చేసేది? ఏం చేస్తున్నావు ప్రశస్త? ఆ టీవీ రిమోట్ తీసుకొని మ్యూట్ పెట్టేసిరా. మేము వంట చేస్తుంటాం. గ్లోరీ అయితే వంట చేయడానికి అన్నీ పెట్టుకోండి. గుత్తంగా అనుకుంటాను మేబీ, మా ఇంటి మాకు ఉంటుంది. అసలు ప్రమీల్కి కాకరకాయ ఏమో. ప్రేమలకి ఏం బాబా వంట? తెల్లలోనికి కాకరకాయ చపాతి, మనకి గుత్తంకాయ. మనం గుత్తొక్కాయ చేస్తాను, పప్పు చేస్తే అయిపోదు, చేయదు. రోజు పప్పే నాస్తా అంటారు అనమాట పిల్లలు. గుత్తంకాయ కూడా కొంచెం పులుసులాగా చేయి, గ్రేవీ ఎక్కువ ఉన్నాయి. అన్నీ ఒకసారి కోసి పెట్టుకుంటే నేను తర్వాత తాలింపించుకుంటాను అనమాట. ఏమి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో. బొంగరం ఎవరిది అది? తీసుకురావద్దు, 400 ఇచ్చిరాలమ్మా, ఏడుస్తాడు. ఏం చూచావమ్మా? ప్రశస్త పడింది పని. మా అమ్మ వెళ్ళినందుకు అంగడి తిరిగే పని అన్ని. కూరగాయలు అమ్ముతుంటారు కదా ఇంటి దగ్గర. ఎంతలో ప్రశస్త అవన్నీ? ఇంకా 5 రూపీస్ తెచ్చినావా? ఓకే, 5 రూపీస్ వాపస్ తెచ్చింది. ఓకే,
ఈ పత్తుకి గుత్తి వంకాయ చేస్తుందంటే తినేద్దామండి. ఏమ్మా చెప్పు, ఏం మర్చిపోతావా? యా 2 పైసలు నచ్చొచ్చిందిలే ఫ్రెండ్స్కి. ఎవరు చూపించేయలే, నేను ఎవరికి ఇచ్చినా నీవి నా దగ్గర ఉన్న పైసలు. ఇగో ఏం లేలే, అన్నం తిందామంటే తొందర అన్నం అయితే రోజు ఇడ్లీలో చేసి తిండ్రు ప్రేమలా. వద్దు ప్రేమలకి ఇంకో కాకరకాయ ఫిక్స్. అదే కాకరకాయలు ఇవ్వడానిక పెద్దది పెట్టు, ఏదైనా కడ అట్లాంటిది అంటే ఊరికి మళ్ళీ ఇబ్బంది కదా. 3 కదా కాకరకాయలు, నేను చిన్నదే పెట్టుకున్నా. ఇంకా వదినకైతే టీ కాఫీ ఇచ్చినాను అనమాట. ఇంకా అదంతా అయ్యేలోపు చపాతి కూడా తిక్కున్నాను, ఆల్రెడీ అయ్యింది. ఇది ఒక్కటి ఫ్రై చేస్తే మా వంట లేట్ అయినా పర్లేదు అనమాట, వదినకి తొందర అవుతుంది. పొద్దున్నైతే చపాతి చేసినాను. ప్రమిళ కోసమే చూడండి, ఈరోజు ఆశీర్వాద్ పిండి యూజ్ చేసినాను. ఉందా లేదు పిండి? తెచ్చుకున్నా, అమ్మ నంపించి బుక్లో. లేకుంటే నాకు చెప్తే తెస్తాను. పాల బ్రెడ్ తిన్నా ప్రేమలా? పాల బ్రెడ్ తింటివా? అదే కాఫీ బ్రెడ్. ప్రమిళకి ఏ మసాలా యూజ్ లేదు. ఇంకా వెల్లుల్లి, ఈ చిన్న వెల్లుల్లి, ఇది టమోటా, లైట్గా కొత్తిమీర వేస్తాను అనమాట. ఇంకేం చేయను. మాకైతే ధనియాల పొడి అవన్నీ యాడ్ చేస్తాను. పసుపు ఏమన్నా? పసుపు, కారం అంతే. మామూలు మసాలాలు, అల్లం పేస్ట్లు అని అవన్నీ, గరం మసాలా ఏమి ఉండవు అనమాట. కాగింది అవి చిన్నగా. చాలా ఉన్నాయి వంటలకు. రోజుకు ఒక కడాయి వెతికి తీసినట్లు చూడండి, అన్ని కట్టిపెట్టింది చూడండి ప్రమిళ. చెప్తూనే ఉంటా కానీ ఏమో వాడాలని తెస్తుందో వాటిని చూసి మురిసిపోవాలని తెస్తుందో నాకైతే తెలీదు. రెండు విండోస్ ఓపెన్ చేసి గాలి వస్తుంది. వస్తుంది పాప ఏం అట్లా ఏడిపెక్కిచ్చింది. లాకులు పెట్టేసి చల్లగా వస్తుంది గాలి. ఏం కాదు, ఆరిపోదు. ఇంక అందరు ఎత్తుకున్నట్టు లేవండి. సో ఫ్రెండ్స్, ఇంక ఈరోజు ప్రమిళ కోసం అయితే కాకరకాయ అనమాట. మంచి కాకరకాయ వేయిస్తుంటే చాలా మంచి టేస్ట్ అయితే ఫ్లేవర్ వస్తుంది అనమాట. చిన్నప్పుడు నిజంగా మా అమ్మ ఇట్లా అంటే నాకు మ్యాక్సిమం చేస్తుంది అనమాట. గ్లోరీ పుట్టినప్పుడు నాకు బాగా గుర్తు అసలు, ఎందుకంటే నేను అప్పటికే పెద్ద పిల్ల ఉండే. నాకు తెలిసి అప్పటికి ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పైన ఉంటాయి. సో ఇట్లా నెయ్యి కానీ అవి కానీ చేస్తే కాకరకాయ వేయించుకోవడము, సో ఇవన్నీ నాకు కొంచెం గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు నూనెలో వేయించుకొని వాళ్ళు స్మెల్ వస్తుంటే మీరు ఎందుకు ఇబ్బంది పెడతారు చెప్పు అమ్మని? అసలు కామెంట్లు అవే పెట్టినారు, పిల్లల్ని అంటే ముద్దు పెట్టుకోవద్దని చెప్పచ్చు కదా గ్లోరీ. ఒకటే కండిషన్, పాప దగ్గరకు వచ్చావంటే కాళ్ళు కడుక్కొని, చేతికి సబ్బులు పెట్టి కడుక్కొని, ముఖం కడుక్కొని, నోరు కడుక్కొని రావాలి పాప దగ్గరికి. అంటే ఫస్ట్ ఇట్లా తొప్పేసి వాళ్ళ చేతులు ఫస్ట్ దూరండి కడుక్కొని వచ్చినారా అంటది. సో కడుక్కొని వచ్చినా లేమా అంటేనే అప్పుడు సరే రా తీసుకొని ముద్దు పెట్టడానికి కానీ పాపని తీసుకోవడానికి కానీ పర్మిషన్ అనమాట. లేకపోతే వాళ్ళకి పర్మిషన్ లేదు పాపని ఎత్తుకోవడానికి. పెడితే అసలు బయటికి కూడా పోరనమాట. పిల్లలు స్నానాలు చేసుకొని ఇంట్లోనే ఉంటారు. ఇంకా VBS కూడా అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ అని పెడుతుంటారు అనమాట. సో ఇంకొకటి, పొద్దున లేచినప్పుడు పాప దగ్గర పోయినా దూరం ఉండికైతే చూడాలా. ఫ్రెష్ అప్ అయినాక, బ్రష్ చేసినాక, రెడీ అయినాకనే రండి. చాలా కండిషన్లు అనమాట. ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడుతుంది, చిన్న పాప కదా. మన ప్రేమ ఆగకపోవచ్చు కానీ కొన్ని విషయాలు మనం జాగ్రత్త పడాలి, తప్పదు. రైలుగా ఉండాలన్నమాట పిల్లల దగ్గర పోయేటప్పుడు, హ్యాండ్స్ కానీ ఏమైనా. అదే చూడండి. ఫస్ట్ రౌండ్ అయితే కాకరకాయలు వేగినాయి. కొన్ని వాళ్ళు చాకు వచ్చినందుకు రానే రావు. వచ్చేసరికి వేరే ఇదిగా తీసుకోండి కొన్నింటికి. అవి చిన్నగా ఉండా జారిపోతాయి.
అవి ఒకటి రెండు ఉంటే ఏం కాదులే, వేసి ఇంకా వేరే. మరి అట్టే పాడిపోతాయి. అయిపోయి పెద్ద వంటలు చేసి చేసి చిన్నగా అనిపిస్తుంది ప్రేమలో వంట చేయాలంటే. అన్నీ ఎత్తే ఇంతైనా వాటరా అదే ఏ అవ్వలే. ఏమైనా స్మెల్, నా వంట స్మెల్ కోసం వస్తే ఏమైనా మిస్టేక్లు చేస్తానని వస్తే వంట ఏమన్నా టిఫిన్ కానీ మధ్యాహ్నం చేస్తాను కదా, అప్పుడు ఏం చెప్పదు. తిన్నాక ఎప్పుడన్నా తీరిగ్గా మాటలు చెప్పుకుంటూ కూర్చుంటాం కదా, గ్లోరమ్మ కొంచెం కారం ఎక్కువైంది గ్లోరమ్మ అని అంటుంది. ఒకసారి చెప్తే నేను నెక్స్ట్ టైం అది రిపీట్ చేసుకోను అనమాట. అయినా ఎంతైనా కారం కొంచెం ఎక్కువ వేస్తాను నేను వంటలు. అన్ని బాగా చేస్తుంది, కొంచెం కారం ఎక్కువ పోతుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది, కారం ఎక్కువ వేసేసరికి తిందాం అనమాట. తినేది కొంచెం తింటాం, అంత అయినాక ఎల్లిపాయలు దంచేస్తుంది. గుర్తంతా చేసుకుంటావా మీరు? బాగుంటుంది గుర్తంతా. మరి ఊరికి పప్పే నాస్తానంటది, ముందే ఏడుపోకం పెడుతుంది ప్రశస్త. అయితే ప్రశస్తకే మంచి మంచి టేస్టీగా అవన్నీ చేసినా కూడా చిన్నప్పుడు కూడా అట్లే వినోదాన్ని బాబాయ్ బిర్యానీ తిన్నావా, బిర్యానీ అంటుంది. బిర్యానీ ఉప్పు లేకుంటే కూడా ముఖం మీద అంటది, ఉప్పు ఏం వేసలేదు అంటది. ఇట్లా చెయ్యమ్మా, నా బిడ్డది పోతాను. నా చిన్న బిడ్డ వేసేసరికి ఎవరు లేకుంటే ఏడుస్తుంది, మనుషులు కనపడుతుంది అంటదా పాప. హాఫ్ స్పూన్ కన్నా తక్కువ చేసినాను ఈరోజు కారం. చేతి తింటే మంచిదేలే, ఎక్కువ కారం అయితే లేదు. ఇది నాకు అంటే డెలివరీ అయినప్పుడు వంటల మీద కొంచెం అదేమంటారు ఐడియా ఉందన్నమాట. ఎందుకంటే ఐరో పుట్టినప్పుడు భారతదానికి ఎట్లా చేయాలి ఏమని అమ్మ దగ్గరుండి చెప్తుంటే అప్పుడు చేస్తుంటా అనమాట. ఇంకా వదిన వంట అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకా మాకైతే చేస్తున్నాను వంట గుత్తొంకాయ. మాకు గుత్తొంకాయ చూడండి ప్రజెంట్గా. మీరు గుత్తొంకాయ చేసుకుంటారు కదా అంటుంది ప్రేమలది. కొంచెం పాప పెద్దగా ఎంతవరకు కొంచెం లైట్గా తినాలన్నమాట. ఇట్లాంటివి తింటామంటే తినరా, నువ్వు ఎవరు తిన్నారు? వద్దు, జిలా వస్తుంది డెలివరీ టైంలో తింటే. చూసి నోరు ఊరించుకుంటుంది ప్రేమలదని. ఒక డౌట్ అడుగుతాను, ప్రమిళ చెప్తా లేదో. యాక్చువల్గా మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. సో ఈ ఫోటో చూడండి, పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇవి చాలా తెలుసు అనమాట. సో ప్రమిళ తిన్నదో లేదో నాకైతే తెలియదు. రైజీ గోధుమ వాళ్ళతో ఆడు గోధుమ తెలియదు అది మాతో. వాళ్ళ పాపను చూడగల అన్నీ మర్చిపోతారు, కంప్లైంట్లు అన్నీ అక్కడికే. నిన్ను అడగలేదులే, నువ్వు కూర్చో. అంతా అడిగింది తప్ప అన్నీ చెప్తుంది. సో ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ఏమంటారు ప్రేమలేదు. చూడు ఇందాక అడిగాను, ఇవి చిన్నగున్నప్పుడు తింటుంది. ఇప్పుడు పప్పర్మింట్లా అని అంటారు. ఏమంటుంటారు? పప్పర్మింట్లా అంటారు. పప్పర్మింట్లా నువ్వేమంటుంటుంది? కరెక్ట్ చెప్పంటే మీకు కొంచెం నీ భాష వెరైటీగా ఉంటుంది కదా, ఏమన్నా అంటుంటారేమో అన్నట్ట. అన్ని ఊర్లో ఒకటి అనేది, మీ ఊర్లో ఇంగ్లీష్ మా ఊర్లో తెలుగు మాట్లాడతారు అన్నట్లు మాట్లాడతారు.
వీటిని పెప్పర్మెంట్లు అని అంటారు. ఇంకా కొంతమంది అవి నిమ్మకాయ లెక్క కట్ చేసిన పీసులు లెక్క ఉన్నాయి కాబట్టి నిమ్మకాయ ఉప్పులు అని అంటుండ్రో ఏమో. నిమ్మకాయ ఉప్పులు, నిమ్మప్పులు. సో ఇంకో ఫోటో చూపిస్తాను, చెప్తావా? కరెక్ట్ చెప్పాలి మరి. కరెక్ట్ చెప్తాను. నువ్వేమంటుంటు ప్రాసెస్ చెప్పు, నీ చిన్నప్పుడు ఏమంటుంటారు? నిజంగా తెలిసే మనం చెప్పింది చెప్తావా? అమ్మా నువ్వేం చేస్తున్నావు అమ్మా? నువ్వు మా పనిలో మేముంటే డాడీ పాట పాట నిద్రపోతుంది పాప. ఇంగ్లీష్ పాటలకు తెలుగు పాటలు రావలే. ఇంకా మా చిన్న పాపకైతే స్నానం చేపించి అయితే రెడీ అయితే చేసామన్నమాట. పండుకునేది ఇంకా స్నానం చేపిస్తే ఇంకా నిద్ర పోతుంది అనమాట. ఇంకా అందుకనేసి రెడీ చేసి ఒకేసారి పండుకోబెడదామని. ఇంకోటి ఆల్లోన తొట్లు కడదామంటే మా పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చి తగిలినా కూడా ఇంకా అంతే సంగతి. ఇక్కడ మంచానికి కట్టాం కదా, రోజు వచ్చి ఇక్కడ ఒకటి ఉంది కదా ప్రేమ, ఇదిగో ఇక్కడ ఒకటి కొన్ని కట్టేద్దునా? కట్టేసేకి మనకు లేదులే ప్లేస్, ఇబ్బంది అవుతుంది. ఆడగా ఫ్రిడ్జ్ ఉండదు, ఆడ బయట చూసావా వాళ్ళు సెలవులు అయిపోయేంత వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనేసి మంచం మీద రెడీమేడ్ లాగా అది తొట్లో వస్తుంది కదా ప్రతాప్, వస్తుంది అది తీసుకోవాలా. 2300 అని చెప్పా. ఇప్పుడు ఇంకా పిల్లలు ఉంటే మనం తెచ్చుకోవచ్చు. ఒక 7-8 ఇయర్స్ 10 ఇయర్స్ దాకా వస్తుంది అనేది తీసుకో అన్నాడు. ఇంకా లాస్ట్ పాప కదా మళ్ళీ ఎట్లా అని ఆలోచన చేస్తున్నాం. సర్లే అందులో ఏదైనా మనకి ప్రస్తుతాన్ని నడిచేటట్టు ఏదైనా ఎక్కడ వేస్తావు? అది ఇక్కడే పెట్టుకుందాము, మనం పని చేయాలి. అక్కడ ఆల్లో వేసుకొచ్చి కూడా ఇది చేసుకోవచ్చు అట్లా అని తెద్దునా మళ్ళీ ఒకటి చూద్దాం. ఒక 2-3 రోజులు అయిన తర్వాత తెచ్చుకున్నా. ఇంకోటి నా పని అంతా గ్లోరీకి పడింది, చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. అంటే డైలీ చేసే వాళ్ళకి అలవాటు అయి ఉంటుంది. ఇంకా అంత పని అనేసరికి ఒక్కోసారి 11 అయినా అన్నం తినదనమాట గ్లోరీకి. ఇంకా మా అమ్మ అందులో వచ్చేసి మా అమ్మాయి పెళ్ళిళ్ళు అని ఫంక్షన్లు అని వస్తున్నాయి, తను వెళ్తుంది మధ్యలో, చాలా ఇబ్బంది అవుతుంది గ్లోరీకి. నాకే బాధ వేస్తుంది, ఇంత పని ఒక్కటే చేయాలి కదా అనేసి. ఇంకా బట్టలు అయితే దాన్ని నిండిగా ఉన్నాయన్నమాట. ఇంకా రోజు స్నానాలు, రోజు పిల్లల బట్టలు, మా బట్టలు అనేసరికి దాన్ని నిండిగా అవుతున్నాయి. ఇంకా గ్లోరీ ఇంకా అన్నం తినలేదు, మేమైతే తిన్నాము. ఇంకా నాకు చపాతీ కాకరకాయ అయితే చేసింది కదా, నేను కూడా తినాలా. ఇంకా పాపనైతే పనుకోబెడతాను. ఇంకా అవ్వ అయితే ముఖం కడుక్కొని అయితే కూర్చుంది అనమాట. ఇంకా ఈరోజు ఒక పెళ్ళి అయితే వచ్చింది. ఇంకా మా అత్త తరపు నుంచి గ్లోరీ వాళ్ళ ఇళ్ళల్లో చూపించేకి పోయిందనమాట. పత్రికలు పంచేకి వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ వాళ్ళ ఇల్లు అంటే, గ్లోరీ చూపించేకని పోయింది. ఎవరో మీ బంధువుల్లోనే టీచర్ పని చేస్తాడంట కదా ఆయన. ఎవరికి నీకన్నది? అవ్వకి వేసిస్తాను, అవ్వకి టైం అని బీపీ టాబ్లెట్ వేసుకుంటాను టయాన్ని. అవ్వకి ఇచ్చిన వీళ్ళు ఇస్తాను చూడండి. మరసంగా వేడిగా ఉండదు. వేడి ఏంటరా ప్రైజ్? వేడి ఏంటరా చెప్పదు. ఇంకా నువ్వు అన్నం తినలేవు ప్రైజ్? ఇంకా ఇది కాదు కార్డు. సర్లే వేసుకొని తిను నువ్వు కూడా. ఆకలి వేస్తే తినమ్మా, ఎవరు వద్దన్నారు చెప్పు. ఇదే అయిపోయిందా? ఏం నువ్వు అన్నమే తినలేదా? తింటే నేను కూడా బాగానే తింటుండా. మరి ఏది ఇంకా అన్నమే కదా డాడీ, ఇంకేం తింటావు చెప్పు. వక్కాయ్ తిన్నా. నువ్వు ఏడిస్తే బాగుందరా? ఇంకా చపాతీలు కూడా చేసింది గ్లోరీ. 2 పెట్టేసుకో.
ఇంకా వంట చేయడం అయితే అయిపోయింది. ఇన్ని బట్టలు పడినాయి, డైలీ ఉతికేస్తాను అనమాట. ప్రేమలో వదిన సపరేట్, పిల్లలు సపరేట్, ఇంకా మావి. ఇంకా నిన్న అంగడి పోయినప్పుడు వదినకి బెల్లం, కొంచెం నెయ్యి ప్యాకెట్స్ అవన్నీ తెచ్చేటప్పుడు ఈ కంఫర్ట్ కూడా తెస్తాను అనమాట. ఆఫర్ ఉండిందంట 99 రూపీస్. కంఫర్ట్ ప్రేమలో వదిన బట్టలకి వేసేస్తాను అనమాట. ఏంటికి భయపడను, నేను వంట చేసేకి భయపడను, ఇంట్లో పనికి భయపడను, కానీ నాకు బట్టలు ఉతికేదా కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది అనమాట. ప్రేమలో వదిన ఎట్లా ఉతుకుతుంటేనే ఏమో అన్ని బట్టలు అయితే అలవాటు లేదు కదా, ఇంకా కొంచెం బట్టలు ఉతుకుతానని మేము ఎక్కడి నుంచి వచ్చిన ఎన్ని బట్టలు వచ్చాయి చూడండి. మరి రోజు ఉతుకుతుంది, అయినా కూడా ఎన్ని బట్టలు పడుతున్నాయి చూడు. మీ అన్నవే ఎక్కువ చూడు. అవును, ఇంట్లో పని ఎంత చేస్తాను కానీ బట్టలే. వాషింగ్ మిషన్ వాషింగ్ మెషిన్ ఈఎంఐలు కంప్లీట్ అయితే ఇంక నెక్స్ట్ వాషింగ్ మిషన్ నా టార్గెట్ నేను ఉతకలేను. ఎట్లా మనం రోజు స్నానాలు రోజు చేస్తాం, రోజు బట్టలు రోజు ఉతుకుతాం కాబట్టి వాషింగ్ మిషన్లో అట్లా వేసేది. వాషింగ్ కాదురా, వాషింగ్ మిషన్ ఏదో ఒకటిలే మనకు అది వస్తే చాలు. ఇక పేరు ఏదైనా బట్టలు ఉతికేది ఇంటికి రాలాను. అంతే మరి. అదే కరెక్ట్ రా. సావిత్ర నిన్న హెడ్ బాత్ చేపించి అట్లే ఉందన్నమాట. నేను తల దూవేంతవరకు ఇంకా అమ్మ ఉంటే అమ్మ దూతుందిలేండి. అటు పోతే ఇటు పోతే పాప బ్యాండ్ అని ఇట్లా చేయికి చూపిస్తుంది. ఇంకొకేసారి ఆయిల్ పెట్టి వేస్తే బాగుంటుంది. ఇంకా ప్రమలోది ఉంటే అవ్వకి 9 గంటల లోపే స్నానం చేపించి జడ దువ్వు పెడుతుండే. కొంచెం ఇంట్లో పని వల్ల లేట్ అవుతుంది అనమాట అవ్వకి. అంటే డెలివరీ అయిన ఇంట్లో ఎంత పని పాపం ఒక్కోసారి అన్నం వేసేయడం కూడా మర్చిపోతాను. అవ్వకి టైం టు టైం బీపీ ట్యాబ్లెట్ ఇవ్వడం కూడా అవ్వే గుర్తు చేస్తుంది. అటు పోతే ఇటు పోతే పాప ట్యాబ్లెట్ ఇవ్వాలి. గుర్తు చేయాలి మరి, అన్నిసార్లు మనకే గుర్తుండదు. అప్పుడప్పుడు అందరూ గుర్తు చేయాలి, ఒకరు మర్చిపోయినా ఒకరు గుర్తు చేయాలి, తప్పేముంది. సో ఇంకా ఇది అనమాట ఈరోజు మనం ముచ్చటైతే. సో ఇంకోటి ఏంటంటే సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రమిళకి కొంచెం నాన్ వెజ్ అది ఏమైనా తేవాలి. సో ప్రమిళకి కొంచెం అంత మటన్ తీసుకొచ్చి పెట్టేసి అయితే చేస్తే గ్లోరీ చేసి పెడుతుంది. సో ఎందుకంటే పాపకు పాలు మంచిగా రావాలంటే మంచి ఫుడ్ అయితే పెట్టాలి, వెజిటేబుల్స్ కానీ అలాగే నాన్ వెజ్ కానీ పెట్టాలన్నమాట. సో ఎస్పెషల్లీ ఈరోజు ఫ్రైడే. సో కాబట్టి తీసుకుని అయితే వస్తాను నేనైతే వెళ్ళి ప్రమిళకి. ఇంకోటి ఏంటంటే ఇంక వెళ్ళి అలాగే వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళి మన చిన్న పాప బర్త్ సర్టిఫికేట్ దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా ఈరోజైతే కంప్లీట్ చేస్తాను. సో ప్రమిళ వాళ్ళు మరి ఏ పేరు ఫిక్స్ చేస్తారో, సో ఇంకా తడబడుతున్నారు ఈ పేరా ఆ పేరు అన్నట్టుంది. సో ఏదో ఒకటి మంచిగా ఫిక్స్ చేసేసి, సో అది మన సబ్స్క్రైబర్ పంపించిన నేమ్స్లోనివి అనమాట. సో కాబట్టి వెళ్ళి అయితే నేను ఈరోజు ఆ పని కంప్లీట్ చేసేసి సో వచ్చేస్తాను. ఇంకా మన వాళ్ళతో అందరూ అన్నం తింటున్నారు. సో కాబట్టి వాళ్ళు నేను డిస్టర్బ్ చేయకుండా సో నేను మీతో అయితే మాట్లాడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇది ఈరోజు వీడియో అయితే అండ్ బ్లాగ్ అయితే. సో చిన్న చిన్న ముచ్చట్లతో డైలీ మీతో సో మాట్లాడుతూనే ఉంటాము. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే. సో కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ ఏంటో. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకా మా అమ్మ కూడా బయలుదేరిందంట ఆల్రెడీ. సో ఇందాక కాల్ చేసింది, అమ్మ బయలుదేరుతున్నాలే అంటే. సో రావడానికి ఒక 1 అవర్, సో 1 అవర్లో అయితే వచ్చేస్తుంది. బస్సు దొరికితే తొందరగా అంటే అటు ఇటుగా ఒక 20 మినిట్స్. సో వచ్చేసి మాకు ధైర్యం అనమాట. నైట్ నేను కూడా అక్కడ ఫంక్షన్ దగ్గర ఉందామని అనుకున్నా కానీ సో ఇంకా ఇంట్లో ప్రమిళ ఉంది, సో పక్కన ఎవరో ఒకరు ఉండాలి. సో ఎప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తెలియదు కదా. సో ఉండి అమ్మని అక్కడ వదిలిపెట్టి అయితే వచ్చేసాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. మరి ఓకేనా, అందరికీ బాయ్.